పొలిమేర దాటకూడదు. అసలు ఏం జరిగింది, దీని వెనుక ఉన్న కథ ఏంటి? ఎండ్ వరకు ఇంట్రెస్టింగ్ గా మీరు ఇన్వాల్వ్ అయి చూసినట్లయితే ఖచ్చితంగా మీకు చాలా థ్రిల్ గా అనిపిస్తుంది. 1969లో మధ్యప్రదేశ్లో మన్యా విలేజ్లో జరిగిన సంఘటన ఇది. ఆ సంవత్సరం మొత్తం ఆ ఊరిని ఊర్లా లేకుండా చేసిన సంఘటన అది. పండగలు సంతోషాలు ఏమీ లేకుండా చేసిన సంఘటన అది. భయం, దుఃఖం, ప్రాణ నష్టం మాత్రమే ఆ ఊరికి మిగిలింది. ఇంతకీ ఏం జరిగింది, ఏంటా సంఘటన? 1969లో అక్టోబర్ 3వ తారీఖున భర్త సంపత్, భార్య మహి, వారికి 2 కూతుర్లు. పెద్దమ్మాయి పేరు నందిని, రెండో అమ్మాయి పేరు రాధ. అయితే కుటుంబంతో సహా మొత్తం ఆత్మహత్య చేసుకున్నారు. 2 ఆడపిల్లలు ఎంతో అందంగా, చాలా చలాకీగా, అందరితో మంచిగా ఉంటూ ప్రతి ఒక్కరి దగ్గర ఒక మంచి గుర్తింపు ఉండేలా ఉండేవారు. అయితే ఒకరోజు తల్లిదండ్రులు తీసుకున్న అప్పు తీర్చలేక, మనసును కలిచివేసే ఎన్నో అవమానాలు భరించలేక ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఎన్నో కష్టాలు పడి తీరుద్దామన్నా సరే తీర్చలేని పరిస్థితి. చేసేదేమీ లేక వాళ్ళ 2 పిల్లల్ని కూడా చేతులారా చంపుకున్నారు. ఆ ఊర్లో ఒక పెద్ద మనిషి ఉండేవారు. అతని పేరే రాజేంద్ర గౌడ్. అయితే అతను ఊరిని చూసుకుంటూ ఒక పెద్ద మనిషి హోదాలో ఉండేవారు. ఊరు కూడా అతనికి మర్యాదిస్తూ అతని మాటకు విలువ ఉండేది. అవసరం ఉన్నవారికి అప్పులిచ్చేవాడు, కానీ తీసుకున్న అప్పుకి వడ్డీ ఘోరంగా వసూలు చేసేవాడు. వడ్డీ ఇవ్వని వారిని ఎన్నో రకాలుగా హింసించేవాడు. మానసికంగా దెబ్బ కొట్టేవాడు. అందరి ముందు పరువు పోయేలా ప్రవర్తించేవాడు. అందుకుగాను సంపత్ కుటుంబం ఆత్మహత్యకు గురి కావడానికి కారణం ఈ రాజేంద్ర గౌడ్. ఈ ఆత్మహత్య జరిగిన తర్వాత ఊరు 1 వారం రోజుల పాటుగా మామూలుగానే ఉండేది. కానీ తరువాత అసలు సిసలైన కథ మొదలైంది. ఆ కుటుంబం చనిపోయిన వారం రోజుల తరువాత ప్రతి ఒక్కరికి రాత్రి ఒక యుగంలా గడిచేది. రకరకాల చప్పుళ్లు వినిపించేవి. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంటున్న ఇంటి నుండి రాత్రిపూట ఒక భయంకరమైన అరుపులు వినిపించేవి. ఆ ఇంటి బయట నుంచి వెళ్లిన ప్రతి ఒక్కరికి విచిత్రమైన ఆకారాలు కూడా కనిపించేవి. 2 ఆడపిల్లలు ఆడుకుంటూ వచ్చే గజ్జల శబ్దం, ఆ తల్లి గట్టిగా ఏడుస్తున్నట్టు పెద్దగా అరుపులు వినిపించేవి. వాటిని ఊర్లో వారు గమనించటం మొదలు పెట్టారు. అలా ప్రతిరోజు జరగడంతో ఆ ఊర్లో 9 తర్వాత ప్రజలు బయటికి రావడమే మానేశారు. చనిపోయిన వాళ్ళ ఇంటి చుట్టుప్రక్కకు వెళ్ళడానికి కూడా అక్కడ వారికి ధైర్యం సరిపోలేదు. అయితే ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఇంటి ప్రక్కన ఉండేవాళ్ళు భయానికి అక్కడ ఉండలేక ఊరు వదిలి వెళ్లిపోదామని నిర్ణయించుకున్నారు. ఎలా అయినా వారు ఉంటున్న దగ్గర నుంచి ఇంకో ఊరికి వెళ్లిపోవాలి అని నిర్ణయించుకున్నారు. ఊరు దాటి వెళ్ళాలి అని నిర్ణయించుకున్న వారు మరుసటి రోజుకి శవాలుగా కనిపించారు. ఈ చావు కబురు తెలిసిన ఊరు ప్రజలు వాళ్ళ తలరాత అంతే, ఏదో యాక్సిడెంటల్ గా జరిగి చనిపోయారు అని నిర్ణయించుకుంటారు. కానీ 1 వారం తర్వాత ఇంకో కుటుంబం ఊరు వదిలి వెళ్ళిపోయి బయట పని చేసుకుందామని నిర్ణయించుకొని బయలుదేరుతుంది. కానీ ఆ కుటుంబం కూడా తర్వాత రోజు విగత జీవులుగా చనిపోయి పడి ఉంటారు. ముందు జరిగిన చావు, ఇప్పుడు జరిగిన చావు రెండూ కూడా ఆ ఊరు పొలిమేర దాటిన తరువాత జరిగినవే. ఇది తెలుసుకున్న ఊరు ప్రజలకి భయం మొదలైంది. ఇది తలరాత కాదు, ఆ ఆత్మహత్య చేసుకున్న ఆ కుటుంబమే ఈ చావులకు కారణమని పుకార్లు చెలరేగాయి. దీనితో ఊరు ప్రజలు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఊరు దాటితే ప్రాణాలు పోతాయి, ఏం చెయ్యాలో తెలియని పరిస్థితిలో చిక్కుకుంటారు. ఇంకా ఎన్నాళ్ళు ఈ భయంతో ఉంటామని ఆ ఊరు ప్రజలందరూ కలిసి ఉపాయం కోసం ఆ ఊరు పెద్దయిన రాజేంద్ర గౌడ్ దగ్గరికి వెళ్తారు. అయితే వారు చెప్తుంది నిజమో కాదో తెలుసుకోవటానికి 2 పని వాళ్ళని పొలిమేర దాటి 1 రోజు ఉండండి, ఏమవుతుందో చూద్దామని చెప్పి పంపిస్తాడు. అంతే, తర్వాత రోజు ఉదయం ఆ 2 పనివాళ్ళు పొలిమేర దగ్గర విషం కక్కుకొని చనిపోయి కనిపిస్తారు. దీంతో ఆ ఊరు పెద్ద రాజేంద్ర గౌడ్ తో పాటుగా ఇంకా ఆ ఊరు ప్రజలు మొత్తం భయంతో బిగుసుకుపోతారు. ఎప్పుడూ లేనిది ఆ ఊర్లో ఏదో జరుగుతుంది. అందరూ ఆ ఆత్మహత్య చేసుకున్న కుటుంబమే దీనికి కారణమని అనుకుంటారు. ఇంకా దీనికి ఉపాయం వెతుకుదామని పెద్దలందరూ మాట్లాడుకుంటారు. వేదాలు, శాస్త్రాలు తెలిసిన వాళ్ళని తెప్పించి పూజలు జరిపిస్తారు. ఏం చేస్తే బాగుంటుందో ప్రతి ఒక్కటి ఆలోచించుకుంటూ ప్రణాళిక గీసుకుంటారు. చివరికి ఈ ఊరికి ఉత్తరాన శివుడి గుడి కడితే
సమస్యలన్నీ తీరిపోతాయని చెప్తారు. కాకపోతే ఈ గుడి కట్టాలంటే ఊరి ప్రజలందరూ కలిసి సమానంగా విరాళం చెల్లించాల్సి ఉంటుంది. అప్పుడే ఈ సమస్యలన్నీ తీరిపోతాయని అక్కడుండే పెద్దలు నిర్ణయిస్తారు. ఆ గుడి నిర్మాణం పూర్తయ్యే వరకు ఎవరు ఊరు పొలిమేర దాటి వెళ్ళకూడదు అని కూడా చెప్తారు. గుడి పనులు మొదలవుతాయి. ఊరు మొత్తం భయంతోనే ఉంటుంది. ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఊర్లో ఇంకా సమస్యలు పెరుగుతాయి. ఇలా జరుగుతుండగా ఒక 18 ఏళ్ల అమ్మాయి అసలు ఎందుకు ఇలా జరుగుతుంది, ఈ ఊర్లో అలానే ఆ ఇంట్లో ఏమవుతుంది అని తెలుసుకుందామని ఆత్మహత్య జరిగిన వారి ఇంటికి వెళుతుంది. కానీ మరుసటి రోజుకి తిరిగి రాదు. తను ఆ ఇంటికి వెళ్ళడం చూసిన ఒకరు ఆ ఊర్లో వాళ్ళకి చెప్తారు. ఇది విన్న ఆ అమ్మాయి తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డను కాపాడడానికి వేరే మార్గం లేక ఊర్లో ఉన్న వాళ్ళందరూ వద్దన్నా వినిపించుకోకుండా వాళ్ళు కూడా ఆ ఇంట్లోకి వెళ్లి కూతురు శవం తెచ్చుకుందామని వెళ్తారు. తరువాత రోజు వాళ్ళు కూడా విగత జీవులుగా శవాలుగా మారి ఆ ఇంటి ముందు కనబడతారు. అసలు ఆత్మహత్య చేసుకున్న వాళ్ళకి ఇంత ప్రతీకారం ఏంటి, ఊరు పొలిమేర దాటితే ఎందుకు చనిపోతున్నారు, ఇలా రకరకాల ప్రశ్నలు ఆ ఊరు ప్రజల బుర్రలో తిరుగుతూ ఉంటున్నాయి. అందరూ సమానంగా డబ్బులు చెల్లించాలి కనుక చాలా వరకు ఉన్న డబ్బంతా కూడా అయిపోతుంది. తినడానికి తిండి కూడా లేని పరిస్థితిలోకి చేరుకుంటారు. ఎవరైతే విరాళం ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంటారో వాళ్ళు కూడా రకరకాలుగా ఎప్పుడూ చూడని చావుకు గురయ్యేవాళ్ళు. ఇదంతా చూసిన వేరే ఊరు వాళ్ళు ఏమవుతుందో తెలుసుకుందామని ఒక నలుగురు ఆ ఊరిలోకి చొరబడతారు. కానీ వాళ్ళు కూడా పొలిమేర అవతలే శవాలై తేలుతారు. అప్పటికే 2 నెలలు అయిపోతాయి. గుడి పనులు సగం కూడా పూర్తవలేదు. డబ్బులు సరిపోలేదు అంటూ పెద్దలు ఇంకా విరాళాలు తీసుకోవడం మొదలు పెడతారు. చివరికి డబ్బులు లేక ఆ ఊరు ప్రజలు మళ్ళీ ఊరు పెద్ద రాజేంద్ర గౌడ్ దగ్గరికి అప్పు చేస్తారు. ఒకవైపు గుడి నిర్మాణం పూర్తవక మరోవైపు తినడానికి తిండి లేక ప్రజలు అల్లకొల్లలమవుతారు. రోజు రోజుకి ఇది ఒక కారణం వలన చనిపోయే వాళ్ళ సంఖ్య పెరుగుతుందే గాని తగ్గటం లేదు. అందరూ సమానంగా విరాళాలు ఇవ్వాలనే షరతు వల్ల గుడి నిర్మాణానికి ఏమాత్రం డబ్బులు సరిపోవటం లేదు. ఇది ఇలా ఉండగా ఒక రోజు పొద్దున్న ముందుగా మనం మాట్లాడుకున్నాంగా 18 ఏళ్ల అమ్మాయి ఆ ఆత్మహత్య చేసుకున్న వాళ్ళ ఇంటికి వెళుతుంది అని. కానీ అదే అమ్మాయి ఇప్పుడు తన ప్రాణాలతో ఊరు పొలిమేర దగ్గర కనిపిస్తుంది. అది చూసిన ఊరు వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. బిగుసుకుపోయిన ఆ అమ్మాయి దగ్గరకు వెళ్తారు. అప్పుడు ఆ అమ్మాయి అసలు సిసలైన నిజం బయట పెడుతుంది. ఈ ఊర్లో జరుగుతుందంతా ఒక అబద్ధం. ఆ రోజు తన ఇంటికి వెళ్లిన తర్వాత అక్కడ ఊరు పెద్ద రాజేంద్ర గౌడ్ తన సహచరులు చెప్పిన మాటలు వింటుంది. అది అంతా విన్న ఆ అమ్మాయికి దిమ్మ తిరిగిపోతుంది. ఆ ఊరు ప్రజలకు ఆ విషయం ఎలా అయినా చెప్పాలి అని నిర్ణయించుకుంటుంది. ఎప్పుడైతే ఆ ఊరు పెద్ద రాజేంద్ర గౌడ్ ఇచ్చిన అప్పు తీర్చలేక ఆ కుటుంబం చనిపోతుందో అప్పుడు ఆ ఊరు ప్రజలంతా ఇంకా ఆ ఊరు పెద్ద దగ్గర అప్పు చేయకూడదు అని నిర్ణయించుకుంటారు. ఇంకా అతనికి మర్యాద ఇవ్వటం మానేస్తారు. ఇది చూసిన ఊరు పెద్ద ఒక పన్నాగం వేస్తాడు. తానే ఊరు ప్రజలందరికీ భయపెట్టి తానే పొలిమేర దాటిన వాళ్ళు చంపుకుంటూ వెళ్లాలని నిర్ణయించుకుంటాడు. దాన్ని ఇంకా ఆ ప్రజలు నమ్మడం కోసం తన పని వాళ్ళని కూడా చంపించి అందరి దగ్గర గుడి పేరును డబ్బులు వసూలు చేయాలనుకుంటాడు. ఆకలి వేసి తినడానికి తిండి లేని పరిస్థితికి తెచ్చి మళ్ళీ ఆ ఊరు పెద్ద దగ్గర అప్పు చేసేలాగా ప్రణాళిక గీస్తాడు. దీంతో ఊరి ప్రజలందరూ తన గుప్పెట్లో ఉంటారని ఆ ఊరు పెద్ద ఆలోచన. ఈ విషయం అంతా ఆ అమ్మాయి అందరికీ చెప్తుంది. ఆ ఊరు సహచరులకు తెలియకుండా ప్రాణాలు కాపాడుకోవడం కోసం పొలిమేర దాటి కొన్ని రోజులు వేరే ఊర్లో ఉండి మంచి సమయం చూసుకొని మళ్ళీ ఈ ఊరిలో అడుగు పెడుతుంది. ఈ విషయాలన్నిటినీ పోసగుచ్చినట్టు ఊరు ప్రజలకు చెప్తుంది. ఇది విన్న ప్రజలకు ఏం చెయ్యాలో అర్థం కాదు. ఇంకా ప్రజలందరూ ఒక్కసారి ఆ ఊరు పెద్ద ఇంటికి వెళ్లి గుడి పేరును తీసుకున్న డబ్బులు ఇవ్వమని అడుగుతారు. కానీ పని వాళ్ళతో ఆ ఊరు వాళ్ళందరినీ కొట్టి తరిమేస్తారు. ఇంకా ఆ సంఘటన జరిగిన తర్వాత నుండి ఊర్లో వాళ్ళ జీవితంలో ప్రశాంతత లేకుండా పోతుంది. అందరూ అప్పులు పాలవుతారు. సంతోషం లేక అప్పు తీర్చలేక సతమతమైపోతారు. 1971లో ఆ ఊరు పెద్దని పోలీసులు తమ కస్టడీలోకి తీసుకొని శిక్షిస్తారు. కానీ ఇప్పటికీ 1969లో జరిగిన సంఘటన, అప్పుడు జరిగిన హత్యల వల్ల ఆ ఊరు ప్రజలకు చీకట్లో బయటికి వెళ్లాలన్న భయం, ఆ ఆత్మహత్య చేసుకున్న వాళ్ళ ఇంటిని చూసిన భయం. దట్స్ ఆల్ ఫర్ టుడే. మీరు గనక మన ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ముందు ముందు ఎన్నో మంచి వీడియోలు మన ఛానల్లో రాబోతున్నాయి. సబ్స్క్రైబ్ తో పాటుగా పక్కనున్న నోటిఫికేషన్ సింబల్ కూడా ఆన్ లో ఉంచుకోండి. మనం వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఎపిసోడ్ ని లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ అలాంటి మీకు ఏమనిపించిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. నేను మీ శరత్, సైనింగ్ ఆఫ్.